సరే ఇప్పుడు ఆ కనకదుర్గమ్మ వారిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణమే పూర్తి. అంతకుముందు చంద్రబాబు ప్రారంభించిన నిర్మాణం అవటం ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అయింది అది. సో హంగామాలు చేయటంలో ఈవెంట్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. బ్రహ్మాండంగా ఈవెంట్ మేనేజ్ చేస్తారు, ఉపన్యాసాలు చెప్తారు, సరుకేం ఉండదు. అమరావతి కూడా అదే కార్యక్రమం. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం 1,500 పైచీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని బుగ్గిలో పోస్తున్నారు, నిప్పుల్లో పోస్తున్నారు. ఇది చాలా అన్యాయం. రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. అమరావతి పేరుతో దోపిడీలు చేస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు రాని మాట నిజం. ఆయన ఎందుకు రాలేదో మాకు తెలియదు. దీనిలో అవినీతి జరుగుతుందని రాలేదో, ఆయనకి పనుండి రాలేదో, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. గ్యాప్ పెరిగిందో తగ్గిందో, ఎందుకు రాలేదో, ఎందుకు ఆయన ఎగ్గొట్టాడో, కారణాలు ఏంటో వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. ఒకటైతే వాస్తవం, చాలా దారుణమైనటువంటి మోసం జరుగుతుంది, దారుణమైనటువంటి దోపిడీ జరుగుతుంది. నేను చెప్పిన ఈ లెక్కలకు సమాధానం చెప్పగలరా బాబు కొడుకులు ఎవరైనా? నాకు చెప్పకపోయారు, ఎవరికో ఒకరికి చెప్పి పేపర్లో ఉన్నా రాంచండి, అని ఈనాడులో ఉన్నా రాంచండి. ఆయన చెబుతున్నాడు కదా, ఈనాడు అధిపతి రామోజీరావు గారు నామకరణం చేశాడు దీనికి అమరావతి అని. అందుకనే కావాలి రామోజీరావు గారి సంస్మరణ దినోత్సవానికి 12 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము ఈ నామకరణం చేసినందుకో మరి ఏమో నాకు తెలియదు. సో ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి నాటకం ఆడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కాజేసి కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని రాలేదో పవన్ కళ్యాణ్ గారు, లేక వేరే పనుండి రాలేదో, కారణాలేంటో వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు.